హాయ్ గుడ్ మార్నింగ్. ఇదే టాపిక్ శాతవాహన రచనలు. శాతవాహన కాలంలో మనకి బృహత్కథ రచించబడిందనమాట. రచించిన వాడు గుణాఢ్యుడు. అయితే ఈ గుణాఢ్యుడు బృహత్కథను పైశాచిక ప్రకృతంలో రచించాడు. శాతవాహన కాలంలో మొత్తం 3 రకాల భాషలు ఉండేవి. ఒకటి దేశీ భాష, 2 ప్రాకృతము, 3 పైశాచిక ప్రాకృతము. కానీ శాతవాహన కాలంలో అధికార భాష మాత్రం ప్రాకృతమే. అయితే వాళ్ళు దేశీ భాషను మరియు ప్రాకృతం రెండింటినీ కలిపి వారు కాయిన్స్ పైని ముద్రించుటకు వినియోగించారు. గుణాఢ్యుడు ఎవరు ఆస్థాన కవి అంటే కుంతల శాతకర్ణి ఆస్థాన కవి. గుణాఢ్యుడు రచించినటువంటి బృహత్ కథలు మొత్తం శ్లోకాల సంఖ్య 700, కథలు 7. గుణాఢ్యుడు రచించిన బృహత్ కథను పైశాచిక ప్రాకృతం నుంచి సంస్కృతం మార్చింది దుర్వినీతుడు, ఇతడు గంగవంశీయుడు. బృహత్కథారంగా రచించిన 3 గ్రంథాలున్నాయి. ఒకటి బృహత్కథా మంజరి, 2 కథా సరిత్సాగరం, 3 బుద్ధ శ్లోకాలు. బృహత్కథా మంజరి రచించింది క్షేమేంద్రుడు, అలాగే కథా సరిత్సాగరం రచించింది సోమదేవ సూరి, అలాగే బుద్ధ కథా శ్లోకాలు రచించింది బుద్ధస్వామి. సోమదేవ సూరి రచించినటువంటి కథా సరిత్సాగము ఏ భాషలో రచించిందంటే సాంస్క్రిట్. నెక్స్ట్ ఈ కథా సరిత్సాగరం ఏం చెప్తుందంటే శాతవాహన కాలంలోని సామాజిక పరిస్థితులు. అలాగే శాతవాహనుడు ఏ వాహనం కలిగి ఉన్నాడు అనేది చెప్పేది కథా సరిత్సాగరము. ఆ వాహనం పేరు శాతయక్షుని. నెక్స్ట్ గదా సప్తశతి రచించింది హలుడు. ఈ గదా సప్తశతిని హలుడు మహారాష్ట్ర ప్రాకృతంలో రచించాడు అనమాట. అయితే ఈ మహారాష్ట్ర ప్రాకృతం ద్వారా మనకేం అర్థం అవుతుందంటే శాతవాహన యొక్క పరిపాలన అనేది మహారాష్ట్రలో కూడా ఉండేది అనేది ఈ భాష ద్వారా మనకి అర్థమవుతుంది. అలాగే ఈ మహారాష్ట్ర ప్రాకృతంను వ్యాకరణం చేసింది హేమచంద్రుడు. తర్వాత మరాఠీ భాష చాలా ప్రాచీనమైనది అనేది ఈ భాష ద్వారా మనకి అర్థమవుతుంది అన్నమాట. నెక్స్ట్ హలుడు స్వయంగా ఒక కవి. హలుడిచే సన్మానం పొందినవారు ఒకటి కుమారి పాలుడు, 2 శ్రీపాలితుడు. హలుడు రచించినటువంటి గదా సప్తశతి రచనకు తోడ్పడినటువంటి 4 స్త్రీలు ఉన్నారనమాట. వాళ్ళ పేర్లు ఒకటి అను, 2 మాధవి లక్ష్మి, 3 అనూప లాబ్డు, 4 రేవ. గదా సప్తశతి కూడా ఏం చెప్తుందంటే శాతవాహన కాలంలో సామాజిక పరిస్థితిని చెప్తుంది అనమాట. ఈ హలుడు రచించినటువంటి గదా సప్తశతిలో మొత్తం 5 రకాల తెలుగు పదాలను వినియోగించాలన్నమాట. ఆ 5 పదాలు ఒకటి అర్థం, 2 అమ్మి, 3 అద్దం, 4 పొట్ట, 5 పాడి. నెక్స్ట్ లీలావతి పరిణి రచించింది కుతూహలుడు. ఈ కుతూహలుడు లీలావతి పరిణయంను ప్రాకృతంలోనూ రచించాడు అనమాట. ఈ లీలావతి పని ఏం చెప్తుందంటే సింహ రాకుమారి లీలావతి మరియు హలుడుకి జరిగినటువంటి పరిణయం అనమాట. ఈ పరిణయం అనేది మనకి గోదావరి సమీపంలో భీమేశ్వర ఆలయ సన్నిధిలో జరిగిందని మనకి ఈ విషయం ఈ లీలావతి పరిణయం ద్వారా మనకి అర్థమవుతుంది అనమాట. అంటే లీలావతి పరిణయం రచించింది కుతూహలుడు, కానీ ఈ లీలావతి పరిణయంలో కుతూహలుడు హలుడికి మరియు సింహ రాకుమారికి మధ్య పరిణయం అని మనకి చెప్తుంది అనమాట. పరిణయం అనేది గోదావరి సమీపంలో భీమేశ్వర సన్నిధిలో మనకి జరిగింది. నెక్స్ట్ కామసూత్ర రచించింది వాత్సాయనుడు. కామసూత్రాన్ని వాత్సాయనుడు సంస్కృత భాషలో రచించాడు. ఈ వాత్సాయనుడు కూడా కుంతల శాతకర్ణి ఆస్థాన కవి. అలాగే గుణాఢ్యుడు కూడా కుంతల శాతకర్ణి ఆస్థాన కవిగా ఉండేవాడు. నెక్స్ట్ స్పృహలేఖనం రచించింది ఆచార్య నాగార్జునుడు. ఈ ఆచార్య నాగార్జునుడు స్పృహలేఖని సంస్కృత భాషలో రచించాడు అనమాట. అయితే ఈ స్పృహలేఖ ఏం చెప్తుందంటే
శాతవాహన రాజుకు మరియు ఆచరణాగారులకు మధ్య నుండి ఉత్తర ప్రత్యుత్తరాల గురించి మనకి చెప్తుందన్నమాట. అలాగే ఇస్సింగ్ ఎవరంటే ఇస్సింగ్ అనేవాడు చైనా యాత్రికుడు. ఇతను శాతవాహన కాలంలో మన భారతదేశానికి వచ్చాడనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.